హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దోశ బ్యాటర్తో టమాటో దోశ రెసిపీ అండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని పిల్లలైనా పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ టమాటో దోశని మనము ఏ చట్నీతో తిన్నా లేక పెరుగుతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ టమాటా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలను కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా మనం ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తని పేస్ట్ లాగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో దోశ బ్యాటర్ని తీసుకుందామండి. నేను ఒక 2 కప్పుల వరకు దోశ బ్యాటర్ని తీసుకున్నాను. ఈ దోశ బ్యాటర్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకోవాలండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్రని ఇందులోకి వేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి ఇందులోకి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి ఈ దోశ బ్యాటర్లోనికి తీసుకోవాలి. మనం వేసినవి అన్నీ దోశ బ్యాటర్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటరు రెడీ అయిందండి. ఇప్పుడు మనము దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పైన మొత్తం తడి లేకుండా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని దోశ చుట్టూ అప్లై చేసుకోవాలి. దోశ అంచులు రెడ్గా కాలే వరకు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. దోశని 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు మనము సపరేట్ చేసుకోవాలండి. దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేసి వేరే ప్లేట్లో వేసుకుందాము. అలాగే మళ్ళీ మనం ఇంకొక దోశని వేసి చూద్దాము. పిండి వేసి స్ప్రెడ్ చేసి దోశ కొంచెం అంచులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. 2 వైపులు బాగా కాలిన తర్వాత దోశని మనము ఈ పెనం నుంచి సపరేట్ చేసుకోవాలండి. మనము ఈ టమాటా దోశలను క్రిస్పీగా వేసుకోవచ్చు లేదా స్పాంజీగా కూడా వేసుకోవచ్చు అండి. మనకి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా వీటిని వేసుకోవచ్చు. క్రిస్పీ దోశలైనా లేదా స్పాంజీ దోశలైనా ఏ దోశలైనా కానీ మనకి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. అంతేకాదండి, ఇది హోటల్ స్టైల్ రెసిపీ కూడా. ఈ విధంగా చేసి పెట్టండి, ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరూ వీటిని లైక్ చేస్తారు. మనము అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ఇంకా కరివేపాకు కూడా వేసాం కాబట్టి ఈ దోశలు మంచి ఫ్లేవర్తో కూడా ఉంటాయండి. ఇలా మంచి ఫ్లేవరు మరియు టేస్ట్ కూడా బాగుండటం వల్ల ఒకటి తినేవాళ్ళు 2-3 దోశలు తింటారండి. అల్లము, జీలకర్ర, కొత్తిమీర వేయటం వల్ల మనకి అజీర్తి సమస్యలు కూడా ఏమీ ఉండవండి. చక్కగా జీర్ణం అయిపోతుంది. ఇలా మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చక్కగా రెడీ చేసుకోవచ్చండి. దోశ పిండితో టేస్టీ టమాటా దోశలు రెడీ అయిపోయాయండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూడగానే తినాలనిపించే విధంగా. ఇప్పుడు ఈ దోశలను మనం ఒక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. ఈ దోశల్ని మనము ఏ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేను దొండకాయ చట్నీను పెరుగుతో సర్వ్ చేశాను. చట్నీ లేకపోయినా పెరుగుతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ టేస్టీ టమాటా దోశ రెసిపీ ఎంత చక్కగా వచ్చిందో. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్స్గా కూడా బాగా సెట్ అవుతుంది. ఇందుకోసం మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కలర్ఫుల్ టేస్టీ టమాటా దోశ మీకు నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మేము ఇంకా మంచి మంచి రెసిపీలు చేయగలుగుతాము. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మరియు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏదైనా కావాలన్నా కానీ మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.